హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు అనుకుంటున్నారు. అదేనండి, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మా ఇంటికి ఇద్దరు మహాలక్ష్ములు వచ్చారండి. చూసేసేయండి మా మహాలక్ష్ముల్ని. మాకైతే గనక ప్రతిరోజు దాదాపు ఇవి వస్తూనే ఉంటాయండి మా ఇంటికి. చక్కగా రాగానే బెల్లము అరటికాయలు అవి పెట్టేస్తే చక్కగా తినేసి వెళ్ళిపోతాయి. కాబట్టి మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మికి నేను పెట్టుకున్న పేరేంటో తెలుసా? పెద్దదాని పేరు వివి, చిన్నదాని పేరు పింకీ అని పిలుస్తూ ఉంటానండి. నేనైతే వివి ఇలా రానగానే వస్తూ ఉంటాయి. ఇవైతే దేవుడు ఆవులండి, మా ఊళ్ళో వదిలిపెట్టింది. దాని పిల్ల కూడా చక్కగా వచ్చేసింది. చూశారు కదా మహాలక్ష్ములు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంక ఇలా వచ్చినప్పుడు మీరేం చేస్తారు? అస్సలు పొడవదండి, చక్కగా మా డోర్ దగ్గరకు వచ్చిద్ది. డోర్ దగ్గరకు వచ్చేసి ఒక్కోసారి గేట్ వేసి ఉంటే గేట్ తీసుకొని వరండాలోకి కూడా వస్తుందండి, పక్కకు నెట్టేసుకొని చక్కగా వచ్చి చూసి వెళ్ళిపోతుంది. ఇది ఒక 4 రోజులు రాకపోతే మేము ఎదురు చూస్తూ ఉంటాము, ఏటెళ్ళిపోయినాయి ఏంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాము. ఇవైతే ఊళ్ళో వదిలేసినాయి కాబట్టి వాటికి ఇష్టమైనట్టు తిరుగుతూ ఉంటాయి. అందుకే మా ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా వీడియో తీసుకొని మీ ముందుకు తీసుకొచ్చాను. నచ్చిందండి వీడియో? మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములు ఎలా ఉన్నారు ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా చూసారు కదా, ఇలా వాటర్ అండి మేము ట్యాప్లో పట్టి పెడితేనే తాగుతాయి, కానీ కబాలను రమ్ములో ఇస్తే తాగదండి. ఫ్రెష్గా మోటార్ వేసి పట్టి పెడితే తాగేసి ఇంక వెళ్ళిపోతున్నాయి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.